తెలంగాణ ఆవాజ్పై ఆంక్షలు, కేసీఆర్ ప్రచారాన్ని 48 గంటల పాటు నిషేధం, ఈసీ ఆదేశం, కాంగ్రెస్ ఫిర్యాదుపై నిర్ణయం. బుధవారం రాత్రి 8 గంటల నుంచి అమల్లోకి, రేపు రాత్రి 8 గంటల వరకు బ్యాన్. మానుకోటలో ఈసీ నోటీసు అందజేత, వెంటనే ప్రచారం నిలిపేసిన బీఆర్ఎస్ అధినేత. మరి రేవంత్ మంటల సంగతి ఏంది? నా ప్రచారంపై నిషేధం 48 గంటలు, కార్యకర్తలు 96 గంటలు పనిచేస్తారు, బీఆర్ఎస్ ప్రయోజనాలు ఉండవు. కాంగ్రెస్ బీజేపీ టు ఫైట్, బడేబాయ్ చోటాబాయ్ సరికొత్త నాటకం. కేసీఆర్ ప్రచారంతో ఒక్కసారిగా మారిన సీన్. కేంద్ర రాష్ట్ర సర్కారులను ఎండగడుతున్న కేసీఆర్ 12 స్థానాల వరకు బీఆర్ఎస్ గెలిచే అవకాశం. ఇప్పటికే పలు జాతీయ సర్వేల సంస్థల అంచనాలు. ప్రజాదరణను జీర్ణించుకోలేక ఎమోషనల్ డ్రామా. పోలింగ్ శాతంపై దోబూచులాట, ఎలక్షన్ కమిషన్ తీరుపై ప్రతిపక్షాల అనుమానం. 10 రోజులైనా బయటకు రాని తుది పోలింగ్ శాతాలు. ఇదివరకటి ఎన్నికల్లో 1-2 రోజుల్లోనే వెల్లడి. 15 జిల్లాలకు రెడ్ అలర్ట్. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జి క్రిషాంక్ అక్రమ అరెస్ట్. పతంగి టోల్ అదుపులోకి, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడమే కారణం. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు. కేటీఆర్ వ్యవస్థల దుర్వినియోగంలో సీఎం. త్యాగాల తవ్వ మేడే, సంపద పునఃపంపిణీకి పోరాటాలు ఉధృతమవ్వాలి. 10 ఏళ్లలో అదాని ఆస్తి 16 లక్షల కోట్లకు ఎలా పెరిగింది? కార్మికుల ప్రజల నుంచి కొల్లగొట్టింది కదా. కార్పొరేట్ల సంపదపై పన్నులేసి ప్రజలకు మేలు చేయాలి. మేడే దినోత్సవంలో సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు. కార్మికుల రక్తంతో తడిసింది ఎర్రజెండా. బీజేపీ గెలిస్తే కార్మిక వర్గానికి బానిసత్వమే. కార్పొరేట్ అనుకూల మతోన్మాద బీజేపీని ఓడిద్దాం. రాజ్యాంగ రక్షణకు ఇండియా కూటమి బలపరుద్దాం. బీజేపీ ఒక్క సీటు గెలకుండా చూసే బాధ్యత రేవంత్ రెడ్డిదే. నన్నే బెదిరిస్తారా? కేసులకు భయపడేవాడిని కాదు. రాజ్యాంగాన్ని మార్చొద్దంటే తప్ప. గుజరాత్ ఆధిపత్యానికి తెలంగాణ పౌరుషమేంటో చూపుతాం. ఖబర్దార్ మోడీ, షా. సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం. రాష్ట్రాల్లో 3,32,32,318 మంది ఓటర్లు. కేసీఆర్కి ఈసీ షాక్. 48 గంటల నిషేధం. కాంగ్రెస్ నేతలపై అసభ్య వ్యాఖ్యల పట్ల ఎన్నికల సంఘం సీరియస్. రేవంత్ అడ్డగోలు మాటలపై చర్యలేవి. నా ప్రచారం 48 గంటలు నిషేధిస్తే బీఆర్ఎస్ కార్యకర్తలు 96 గంటలు పనిచేస్తారు. ప్రధాని మోడీ వ్యాఖ్యలు బాధాకరం. మంగళసూత్రాలు లాక్కొని ముస్లింలకు పంచిపెడతారంటూ అన్యాయం. ప్రజల ఆస్తులు సిపిఎం కాంగ్రెస్ లాక్. కేసీఆర్ ప్రచారంపై 48 గంటల నిషేధం ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. మహబూబాబాద్ బస్సు యాత్రలో అందజేసిన అధికారులు. నేడు జమ్మికుంటలో భారత అధినేత బస్సు యాత్ర, రోడ్ షోలు రద్దు. రాజ్యాంగం ఉండాలా వద్దా? ఇదే ఈసారి ఎన్నికల ఎజెండా. మార్చాలంటున్న భాజపా వైపు, సంరక్షిస్తామంటున్న కాంగ్రెస్ వైపు ప్రజలు తెచ్చుకోవాలి. కాషాయ పార్టీకి ఓటు వేస్తే రిజర్వేషన్ రద్దు చేస్తారు, అందుకే 400 సీట్లు అంటున్నారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు అమలుకు ఆ పార్టీ యత్నం. ఢిల్లీ పోలీసులతో నన్ను తెలంగాణ సమాజాన్ని భయపెట్టలేరు. మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డిపై నిషేధం ఏది? ఆయన వ్యాఖ్యలుగా ఈసీ పట్టించుకోదా? 106 అసెంబ్లీ సెగ్మెంట్లో 6 గంటల వరకు పోలింగ్. లోక్సభ ఎన్నికల సమయాన్ని పొడిగించిన ఈసీ. రజాకార్ల వారసుల నుంచి విముక్తి కల్పించాలి. హైదరాబాద్లో కమలం వికసించాలి. ఓల్డ్ సిటీ రోడ్ షోలు. కేంద్ర మంత్రి అమిత్ షా. లాల్ దర్వాజా అమ్మవారి ఆలయంలో పూజలు. యూపీఏ ఎన్డీఏల హయాంలో తెలంగాణ అభివృద్ధిపై చర్చకు రావాలి. సీఎంకు కిషన్ రెడ్డి సవాల్. గాడిద గుడ్డు ప్రచారాన్ని ప్రజలు నమ్మరని వ్యాఖ్య. గుర్తుల లోడింగ్ యూనిట్ల నిల్వకు కొత్త ప్రోటోకాల్. కేసీఆర్ ప్రచారంపై నిషేధం. సిరిసిల్లలో ఆయన చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫిర్యాదు, ఎన్నికల సంఘం చర్యలు. బుధవారం రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు ప్రచారానికి దూరంగా ఉండాలని ఆదేశం. ఊరేగింపులు, ర్యాలీలు వద్దని, మీడియాకి ఇంటర్వ్యూలు కూడా ఇవ్వద్దని సూచన. 400 సీట్లలో బీజేపీ గెలవాలి, అందులో హైదరాబాద్ ఉండాలి. 400 ఏళ్లుగా రజాకారులు ఏలుతున్నారు. ఈసారి బీజేపీకి మంచి అవకాశం ఏంటి? మేము ఏ వర్గానికి వ్యతిరేకం కాదు, అందరికీ అండగా ఉంటాం. 48 గంటలు నిషేధిస్తే 96 గంటలు అవిశ్రాంతంగా పనిచేస్తారు. బీజేపీ ఎజెండా రిజర్వేషన్ల రద్దే. జాతీయ స్థాయిలో చర్చ జరగడంతో కప్పించుకునే ప్రయత్నం. సీఎం రేవంత్ రెడ్డి. రిజర్వేషన్ల రద్దును ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం. గతంలో రాష్ట్రపతి నారాయణ్తో పార్లమెంట్లో చెప్పించారు. వెంకటచలమయ్య కమిషన్ వేశారు. మే 11న తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీని టకౌట్ చేస్తాం. తప్పుడు ప్రచారంతో బురదచల్లే ప్రయత్నం. 10 ఏళ్ల యూపీఏ, 9.5 ఏళ్ల మోదీ పనులు. రాష్ట్రానికి మేలుపై చర్చకు రావాలి. ఫేక్ వీడియోకు బాధ్యత సీఎందే. ఇవ్వడమే జగన్కు తెలుసు. బొబ్బిలి, పాయకరపేట, ఏలూరు సభలో సీఎం వైఎస్ జగన్. జగన్ భూములు ఇచ్చేవాడు కానీ లాక్కునేవాడు కాదు. బల్లగుద్ది చెప్తున్నా, బీజేపీకి వచ్చే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకే. రాజ్యాంగం మార్చాలా వద్దా అన్నది ఇప్పుడే చర్చ. మార్చాలంటే ఎన్డీఏకి, వద్దనుకుంటే ఇండియాకి. ఎటువైపు ఉంటారు? ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు తెరుచుకోవాలి. ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతం రిజర్వేషన్ రద్దు. అమలు చేసే రాజకీయ కార్యాచరణ పేరే బీజేపీ. కాంగ్రెస్ గూటికి ఇంద్రకరణ్ రెడ్డి కండవకు ఆహ్వానించిన దీపాదాస్ మున్షి. తెలంగాణలో 12 పక్క. కష్టపడితే మరో 3 స్థానాలు గెలిచే ఛాన్స్. రాష్ట్రంలో భవిష్యత్తు బీజేపీదే. పార్టీ ముఖ్య నేత అమిత్ షా ప్రచారం మరింత ఉధృతం చేయాలని ఆదేశం. ఈ నెల 8-10 తేదీల్లో రాష్ట్రంలో మోదీ ప్రచారం. ఓయూ నోటీస్ కేసులో బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ అరెస్ట్. అంగన్వాడీ సరుకు ఆంధ్రప్రదేశ్ డేటా. వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వ వెబ్సైట్లో అందరికీ అందుబాటులో ఉంచిన జగన్ ప్రభుత్వం. ఒక క్లిక్తో ఎవరికైనా కీలక సమాచారం లభ్యం. ఇంటి అడ్రస్ నుంచి బ్యాంక్ ఖాతా నెంబర్ వరకు. కేసీఆర్ ప్రచారంపై 48 గంటల నిషేధం. ఎన్నికల సంఘం ఉత్తర్వులు. కాంగ్రెస్ ఫిర్యాదు నేపథ్యంలో చర్యలు. 500 కోట్ల భూమిని రాసిచ్చేశారు. గత సర్కారు హయాంలో భూదందా స్వాధీనం చేసుకున్న ప్రస్తుత ప్రభుత్వం.